మీ పేరేంటండి? రాంపల్ రమణ. మీది ఏ కాన్స్టిట్యున్సీ? పశ్చిమ నియోజకవర్గం వెస్ట్. ఇవి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? పక్క టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ అని అనుకుంటున్నాను. కూటమి గెలుస్తుంది అంటారా? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందంటారు? కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం వస్తుందంటారా? పక్కాగా. అంటే ఇక్కడ ఆసిఫ్ గారు లోకల్ కదా, సుజనా చౌదరి గారు నాన్ లోకల్ అంటున్నారు కదా. అన్లోకల్ అనేది ఏం లేదు, చేసే మనసు ఉండాలి, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చా? ఎమ్మెల్యే వచ్చే దగ్గర నుంచి చేస్తాడు. లోకల్ అయితే మాత్రం పై నుంచి ఆర్డర్ ఉంటే అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్తో చేయాలంటే. మీ పేరేంటి? చంద్ర. ఇదే నియోజకవర్గం? పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ అభ్యర్థి ఎవరు? చౌదరి, సుజనా చౌదరి గారు. సుజనీ చౌదరి గారు. ఇంకా ఆసిఫ్ గారు. ఎవరు గెలుస్తారు? సుజనా చౌదరి గారు. అంటే ఏ పార్టీ? బీజేపీ. ఏ పార్టీ వచ్చింది? బీజేపీ. రాష్ట్రంలో కూటమి. ఏ ఏరియాలో ఉంటావు? శ్రీనివాసాలు కొండపైన పెడతాను, మరి ఇది కొండపైన ఉండాలి. అంటే పశ్చిమ నియోజకవర్గమా? ఏ పార్టీకి వేస్తావు? నేను తెలుగుదేశం వేస్తాను. రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చింది అనుకుంటున్నావు? నేను తెలుగుదేశం రావాలనుకుంటున్నాను. నా పేరు నాగరాజు. పశ్చిమ నియోజకవర్గంలో దేనికంటే మేము ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకు గెలుస్తుందండి బీజేపీ? అంటే ఆసిఫ్ లోకల్ అంటున్నారు కదా. ఆసిఫ్ లోకల్ అన్నా బీజేపీ అంటే ఫస్ట్ టైం కదా ఇక్కడ పోటీ చేసేది. సుజనా చౌదరి గారు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే కెపాసిటీ అది ఉంది. దాని గురించి తెచ్చుకొని ఇక్కడ అభివృద్ధి చేసే కెపాసిటీ ఉందని ఆ నమ్మకంతో జనాభా చాలా మంది సుజనా చౌదరి గారికి ఓటేద్దామని చాలా మంది మొగ్గు చూపుతున్నారు. మంచి కాన్ఫిడెంట్ గా చేద్దామని మేము కూడా కార్యకర్తలుగా తిరుగుతున్నాం. రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చింది అంటారు? రాష్ట్రంలో వచ్చేది టీడీపీ వచ్చిద్దాం. తెలుగుదేశం కూటమి వచ్చింది. 100%. ఎందుకు వచ్చింది అంటారు? జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా. సంక్షేమ పథకాలు ఇచ్చారంటే సంక్షేమ పథకాలు ఇచ్చారనుకుంటారు అందరూ. జాబులు కావాలనుకుంటారు, చదువుకున్నారు. ఎడ్యుకేషన్ ఉంటేనే ఇది జాబులు ఉంటేనే చదువుకున్న అందరూ జాబులు వచ్చేది. ఆ జాబుల వల్లనే అందరూ మారారు. జనాభా ఓటే చదువుకున్న అందరూ టీడీపీకి వేద్దామని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆటో కార్మికులకు 15,000 వేశారన్నారు. దాన్ని బట్టి ఆటో కార్మికులు 10,000 వేస్తారంటే 10,000 గురించి మీకేమైనా వచ్చినాయి అంటారా? 15,000 అందరికీ ఎందుకు వస్తాయి? మనం వేస్తా ఉంటారు. వేస్తా అనే దాంట్లో 10 మంది వస్తాయి, మిగతా 70% రావు. దెక్క తోటయ్య. మీ నియోజకవర్గం ఏదండి? పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? ఇక్కడైతే ఏమన్నా చౌదరి టీడీపీకి వెళ్తుందండి. సుజనా చౌదరి గెలుస్తుంది. టీడీపీ కాదు కదా సుజనా చౌదరి. బీజేపీ వచ్చినా కూడా మొత్తం మిత్రపక్షాల లెక్క మొత్తం లెక్క ఉన్నారు కాబట్టి ఆయనే గెలుస్తాడు ఇక్కడ. మొత్తం స్టేట్ వైడ్ ఎవరు గెలుస్తారండి? స్టేట్ లెక్క అయితే చంద్రబాబు గెలుస్తాడండి. ఎందుకని అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా. ఒక్కసారి చూడు తర్వాత చూస్తా అన్నాడు కదా, మొత్తం అయిపోయింది కదండి. ఈయన కూడా కూటమి లెక్క అందరం చూడాలిగా. అందుకనే మొత్తం కూటమి లెక్క మొత్తం అన్ని గెలుస్తాయి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం అన్ని గెలుస్తాయండి.